ఓకే ఓకే మరి చాక్లెట్ చురోస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాక్లెట్ చురోస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 200 గ్రాములు, చాక్లెట్ 350 గ్రాములు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, పంచదార పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్. ఓకే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా సంజయ్? ఓకే చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, పాన్ ఆన్ చేయనా? ఓకే సో ఏం వేయాలి దీంట్లో? పాన్ వేడి అయినాక వాటర్ బాయిల్ చేసుకోవాలా? అంటే ఇది ఎందుకు మనం పిండి కలుపుకోవడానికి? సో కొంచెం హాట్ వాటర్ తో బాయిల్ చేస్తే బాగుంటుంది. సో యాక్చువల్ గా ఈ చురోస్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఇలా బ్రంచ్ కో ఎలా అలా వెళ్తే మనకి అలా చేసి రెడీగా ఉంటుంది కాబట్టి అలా తినేస్తూ ఉంటాం. బట్ చాక్లెట్ ఎలా మామూలుగా అయితే ప్లెయిన్ చురోస్ వేసి అంటే దాని మీద ఇప్పుడు షుగర్ పౌడర్ కానీ అలా జల్లి ఇచ్చేస్తూ ఉంటారు కదా, సో దీని మీద చాక్లెట్ టాపింగ్ వస్తుందా? చాక్లెట్ డిప్ చేసుకొని తినేయాలి. ఓ జస్ట్ చాక్లెట్ డిప్పింగ్ అంతేనా? నేను అదే అనుకున్నా, చురోస్ అంటే మామూలుగా ప్లెయిన్ గా చేసి డిఫరెంట్ టాపింగ్స్ వేస్తూ ఉంటాం కదా, సో ఇది చాక్లెట్ చురోస్ అంటే ఏమైనా చురోస్ లోనే చాక్లెట్ మిక్స్ అయిపోతుంది అనుకున్నా. లేదా ఓ చాక్లెట్ ఓన్లీ డిప్పింగ్ మనకి. ఓకే ఓకే సో ఇట్లా సరిపోతుందా? తర్వాత ఆలివ్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్ కంపల్సరీయా దీంట్లో? ఓకే. సాల్ట్, బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసుకో. సో మనము టాపింగ్స్ ఏవైనా తీసుకోవచ్చు, మామూలుగా చురోస్ ప్రాసెస్ అయితే ఇదన్నమాట యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే ఓకే. ముందుగా వేడి అయినా లేదో చూసుకోవాలి. సో ఈ మాత్రం వేడి చాలా? చాలు. తర్వాత ఫ్లవర్ వేసుకోవాలి. సో ఈ చురోస్ ఓన్లీ మైదాతోనా మనకి? మైదాతో. ఓకే. తర్వాత బేకింగ్ పౌడర్, వాటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఎలా మనము అంటే ఇట్లా ముద్దలాగా కలుపుతామా లేకపోతే ముద్దలా? చపాతీ ముద్దలాగా. ఓకే ఓకే. వాటర్ వేడిగా ఉన్నాయి, బాగా మిక్స్ చేయాలి. ఓకే. ఇంకొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదు. సో నేను లూజ్ బ్యాటర్ ఏమో అనుకున్నా, అట్లా కాదన్నమాట, కొంచెం థిక్ గానే ఉండాలి. థిక్ స్మూత్. ఓకే ఓకే. సో ఇది కాలేజ్ లో నేర్పించిన రెసిపీయేనా? అవును. ఓ సో రకరకాల మనం టాపింగ్స్ సెట్ చేసుకోవచ్చేమో కదా దీనికి? అవును మేడం. లైక్ ఇట్లా షుగర్ పౌడర్, సినమన్ పౌడర్ కలిపేసి. సో చాక్లెట్ ఇంకేం టాపింగ్స్ చేసుకోవచ్చు? క్యారమెల్ అట్లా చేసుకోవచ్చు? క్యారమెల్. ఓకే ఓకే. సో బ్యాటర్ రెడీయా సంజయ్? బ్యాటర్ రెడీ మేడం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేయాలి మనం? చాలా బాగా మిక్స్ చేశాక పైపింగ్ బ్యాగ్ తీసుకోవాలి. ఓకే. సో చురోస్ పైపింగ్ బ్యాగ్ తో చేస్తారా? ఓ అంటే ఇది కూడా ఇంచుమించు జిలేబీ లాగా అన్నమాట కదా? ఆయిల్ షిఫ్ట్ చేసుకుందామా? ఓకే. తర్వాత ఇందులో వేసుకోవాలి. సో ఆయిల్ ఎలా బాగా హీట్ గా ఉండాలా లేకపోతే మీడియం నార్మల్? తర్వాత ఇందులో గట్టిగా కిందికి పుల్ చేసుకోవాలి. ఓకే. సో ఇంకా మనకి చురోస్ క్వాంటిటీని బట్టి మనం బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి అంతేనా? అంతే. ఓకే ఓకే. సో హీట్ చూసుకో, సరిపోతుంది అనుకుంటే వేసేసుకో. ఒకసారి కొంచెం వేద్దామా? సీజర్ తీసుకోవాలి. సీజర్. ఓ సో అయితే ఇలా చేసిన దాన్ని మనం సిజర్ తో అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఓకే నైస్. వావ్. సో యాక్చువల్గా చురోస్ కొంచెం పెద్ద పెద్ద సైజ్ లో కూడా చేసుకోవచ్చు కదా, మన చాయిస్ ని బట్టి. సో కొంతమందికి అలా పెద్ద పెద్దగా ఇష్టం లేకపోతే ఇలా హాయిగా చిన్న చిన్న చేసుకోవచ్చు. లాస్ట్ వేసేద్దాము. సో ఈ పైపింగ్ బ్యాగ్స్ మనకి దొరుకుతాయమ్మా బయట? దొరుకుతాయి మేడం. సో తెచ్చేసుకుంటే ఒకటి ఇంకా అన్నిటికీ ఇవే పైపింగ్ బ్యాగ్స్ వాడుకోవచ్చేమో కదా, కేక్స్ డెకరేట్ చేసుకోవడానికైనా దేనికైనా. సో ఇప్పుడు ఓన్లీ మైదానే మనం దీనికి వాడుకోవాలి? మైదా. గోధుమ పిండి అలా ఏం పని కాదు. ఓకే ఓకే.
సో ఇంక ఇందులో మనము టేస్ట్ కంటే జస్ట్ సాల్ట్ అది యాడ్ చేసాం కదా, సో పైనుంచి టాపింగ్ మనకి ఏది కావాలంటే అది తీసుకోవటం. ఓకే, చాక్లెట్ అంటే చాక్లెట్, షుగర్ అంటే షుగర్ అండ్ షుగర్. సో కలర్ ఎలా కొంచెం బ్రౌన్. ఇది పిండి తడిపిన తర్వాత కొద్దిసేపు నానపెట్టాలా? లేదు మేడం, ఇమీడియట్ గా చేసేసుకోవచ్చు. ఇమీడియట్ గా చేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ నుండి తీసాక సెరమిక్ ప్లేట్లో ఇలా వేసుకొని పౌడర్ షుగర్ లైట్గా స్ప్రింకిల్ చేయాలి. ఓకే, సో కొంచెం వేడి మీద ఫాస్ట్ గా స్ప్రింకిల్ చేస్తే మనకి టేస్ట్ వస్తుంది. ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాక చాక్లెట్, మెల్టెడ్ చాక్లెట్ తీసుకొని ఇలా డిప్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ తీసుకొని మెల్టెడ్ చాక్లెట్ని సో ఇంకా మనం కావాల్సినట్టుగా డిజైన్స్ గార్నిష్ గార్నిష్ జస్ట్ ఇలా చురో చీజ్ రెడీ. ఓకే, సో మరి వేడివేడిగా చాక్లెట్ చురోస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ చురోస్ తయారు చేసే విధానం: ముందుగా చాక్లెట్ కరిగించి ఉంచాలి. ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు, ఆలివ్ నూనె, ఉప్పు వేసి మరగనివ్వాలి. ఒక బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్ వేసి కాచిన నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పైపింగ్ బ్యాగ్ లోకి తీసుకుని కాగే నూనెలో చురోస్ లా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై పంచదార పొడి చల్లుకొని కరిగించిన చాక్లెట్ లో అద్దుకుని సర్వ్ చేసుకుంటే చాక్లెట్ చురోస్ రెడీ. ఓకే అండి, మరి చాక్లెట్ చురోస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకొని వేస్తారు. చాలా నచ్చుతుంది. ఒక బౌల్లో ఇలా డిప్ చేసుకొని జస్ట్ అలా తినుకుంటూ వెళ్ళిపోతాను. సో యమ్మీ, బాగుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇలాంటివన్నీ కూడా బయట చూస్తే మనము దీని ప్రాసెస్ ఏంటో ఇది ఎలా చేసుకుంటారు అనుకుంటూ ఉంటారు, బట్ చాలా సింపుల్ గా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇదివరకు కూడా చెప్పాం కదా, ఇలా కేటరింగ్ కాలేజ్ నుంచి వచ్చే వాళ్ళు సో ప్రతి డిష్ కూడా మామూలుగా మన రెస్టారెంట్ లో చూసేవి కానీ లేదా ఇలా బేకరీస్ లో చూసేవి ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నారు. బాగుంది సంజయ్, టేస్టీగా ఉన్నాయి. సో చూసారు కదా, చాక్లెట్ చురోస్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పండిన బొప్పాయిని తీసుకుని కొద్దిగా గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా అలాగే ఉంచుకొని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం పైన ఉన్నటువంటి మచ్చలు తగ్గిపోవడమే కాకుండా ముఖం కూడా కాంతివంతంగా తయారవుతుంది. మామూలుగా మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పూరీలు, బజ్జీలు ఇలాంటివి వేసుకున్నప్పుడు ఈ పొడంతా కూడా బాండల అడుగు భాగంలో చేరడం వల్ల అది నల్లగా అయిపోయి బాండల అడుగున నల్లగా అలా కనిపిస్తూ ఉంటుంది. ఇది పోవాలి అంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించినట్లయితే ఈ వెల్లుల్లి రెబ్బలకి ఆ నల్లటి పదార్థం అంతా కూడా అంటుకుంటుంది. దాని తర్వాత ఆ నూనెను మనం వాడుకోవచ్చు. మనం భోజనానికి ముందు రకరకాల సలాడ్స్ తీసుకుంటూ ఉంటాం కదా, భోజనం చేసిన తర్వాత కూడా 1-2 బీట్రూట్ ముక్కలు తింటే చాలా మంచిది. ఎలా అంటారా, దంతాలకి చిగుళ్లకు బాగా పటుత్వం ఇస్తుంది. దంతాలు చిగుళ్ళు గట్టిపడతాయి. అలాగే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇంకా రక్తహీనతతో బాధపడే వారికి రక్త వృద్ధి కూడా జరుగుతుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలు చెప్తూనే ఉన్నాం. వేటికవే సరికొత్తగా ఉంటున్నాయి కదా. మరో సరికొత్త చిట్కా ఏం లేదండి, జీవన సరళిలో ఎలాగూ జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు భోజనం తీసుకుంటూ ఉండాలి. వీటితో పాటు ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, అలాగే పళ్ళ రసాలు కనుక మన డైట్లో భాగం చేసుకున్నట్లయితే తొందరగా బరువు తగ్గచ్చు.
మనలో చాలా మందికి ఊరికే దురదలు దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి, స్కిన్ అలర్జీస్ వస్తూ ఉంటాయి. మాకు వాతావరణం పడలేదండి, గాలి పడలేదండి, నీళ్లు పడలేదండి అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి వారు స్నానం చేసే నీటిలో ఒక 10 తులసాకులు కనుక వేసుకుని బాగా నీళ్లు మరకాచుకుని దాని తర్వాత ఆ నీళ్లతో కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే ఈ స్కిన్ అలర్జీస్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి.